హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 234 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి SMS లైఫ్ సైన్సెస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 2nd and 3rd నవంబర్ జరుగుతున్నాయి. అంటే రేపు మరియు ఎల్లుండి ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి SMS లైఫ్ సైన్సెస్ ఇండియా లిమిటెడ్, యూనిట్ 1, సర్వే నెంబర్ 180/2, కాజిపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే క్లియర్ గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ప్రాసెస్ డెవలప్మెంట్ R&D మరియు అనలిటికల్ R&D కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ముందుగా మనము ప్రాసెస్ డెవలప్మెంట్ R&D గురించి చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 25 నెంబర్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనలిటికల్ R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇందుకు గాను వాళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc చేసిన వాళ్ళై ఉండాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ కూడా సేమ్ 25 పొజిషన్స్ అని చెప్పొచ్చు. సో టోటల్ 50 మెంబర్స్ రిక్రూట్ చేసుకుంటున్నారంటే చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని మీరు అసలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే అనలిటికల్ R&D చాలా రేర్ గా అడుగుతుంటారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే లేటెస్ట్ 3 months పే స్లిప్స్, రెజ్యూమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, UAN నెంబర్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఎవరైతే అంటారో, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్, మరీ ముఖ్యంగా గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో SMS సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి mohan.hr@smspharma.com. సో చూసారా ఫ్రెండ్స్, ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరగడం జరుగుతుంది కాబట్టి ఫీమేల్స్ కూడా ఈ ఇంటర్వ్యూకి అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు మీ డాక్యుమెంట్స్ ను ఈ ఈమెయిల్ ఐడికి పంపించడం ద్వారా ఫ్యూచర్ లో ఎలాంటి జాబ్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. చూసారా ఫ్రెండ్స్, ఇది SMS ఫార్మా వాళ్ళు అందించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెట్రో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 3rd 11/2018 అంటే కమింగ్ సాటర్డే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, యూనిట్ 3, 22-110 మెదక్ రోడ్, IDA, జీడిమెట్ల, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్ మరియు ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి వచ్చేలోపు ఏ సెక్షన్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే FBP మరియు FBC కోసం అడుగుతున్నారు. అది కూడా ఆపరేటర్స్ డెసిగ్నేషన్ కోసం అడుగుతున్నారు చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్యాకింగ్. ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్నటువంటి సెక్షన్ వచ్చేసి ఆటో కోఆర్డినేటర్స్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ డెసిగ్నేషన్ వచ్చేసి ఆపరేటర్స్. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అదే ప్యాకింగ్ లో ఉన్నటువంటి బ్లిస్టర్ ప్యాకింగ్ మరియు బల్క్ ప్యాకింగ్ కోసం చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది
అటు ప్రొడక్షన్ కి ఇటు ప్యాకింగ్ కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ముఖ్యంగా ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కే అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో హెట్రో వాళ్ళకి ఎలాంటి ఫార్మా అప్డేట్స్ ఉన్నా ఇంటర్వ్యూస్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి bhagyalakshmi.bu@heterodrugs.com అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే బయోక్లినికా. చాలా మంది ఫార్మకో విజిలెన్స్ జాబ్స్ ఉంటే చెప్పండి, ముఖ్యంగా ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 3rd November 2018 జరుగుతున్నాయి. అండ్ అదేవిధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతున్నాయంటే బెంగళూరు అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ క్వాలిఫికేషన్స్ కోసం అడుగుతున్నారు అండ్ అదే విధంగా ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బి ఫార్మా, ఎం ఫార్మా, ఫార్మాడి, BDS, MDS, BAMS, BHMS, BSc నర్సింగ్ మరియు MSc నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఫార్మకో విజిలెన్స్ కి చాలా రేర్ గా పడుతుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ వెన్యూ చూసినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి బయోక్లినికా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 18/2 and 18/3, VG హెరిటేజ్, వాణి విలాస్ రోడ్, బసవనగుడి, బెంగళూరు. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో ఈ ఇంటర్వ్యూస్ గాను మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జాబ్ టైటిల్ ఏంటి అంటే మీ డెసిగ్నేషన్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అంటే ఫార్మకో విజిలెన్స్ లో ఉన్నటువంటి డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ పోస్ట్ కోసం ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి మైసూర్, అది కూడా మైసూర్లో ఉన్నటువంటి బయోక్లినికాలో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఇంటర్వ్యూస్ బెంగళూరులో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రం మైసూర్లో జాబ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఫార్మకో విజిలెన్స్ సంబంధించినటువంటి ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో మరియు మైసూర్లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి GVK బయో అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా రీసెర్చ్ అసోసియేట్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 4th November 2018 జరుగుతున్నాయి. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెన్యూ ఎక్కడ అన్న విషయం గమనించినట్లయితే GVK బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 15, ప్లాట్ నెంబర్ 28/A, IDA, నాచారం, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ పొజిషన్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే రీసెర్చ్ అసోసియేట్, అట్ ద సేమ్ టైం సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే మాస్టర్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అంటే MSc లో ఎవరైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింటారో వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం MPharmacy వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా CRO ఇండస్ట్రీలో అయి ఉంటేది మాత్రం వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కి చెందిన జాబ్స్ అన్న విషయం గమనించినట్లయితే సింథసిస్, అది కూడా కెమిస్ట్రీ సొల్యూషన్స్ సంబంధించి సింథసిస్ లో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే మీ అప్డేటెడ్ CV, లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ మరియు కాపీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది GVK వాళ్ళు అందించినటువంటి పూర్తి స్థాయి ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతారో అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్, ముఖ్యంగా గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో GVK బయోకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి aparna.ksv
శ్రీ ramoju@zvkbio.com. సో చూసారా ఫ్రెండ్స్, ఇది జీవీకే వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతే కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.